శివాయ గురవే నమః. జ్ఞానలక్ష్మి వీడియో ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం. ఇవాళ ధన సమస్యలతో ఇబ్బంది పడి బాధపడుతున్నటువంటి వాళ్ళకి చాలా అద్భుతమైనటువంటి ఒక తారక మంత్రం లాంటి ఒక ప్రక్రియని మంత్రాన్ని నేను మీకు ఈరోజు చెప్పబోతున్నాను. ఇది సాధారణమైనటువంటిది కాదు. లక్ష్మీ సహస్రనామ స్తోత్రం నుంచి కూడా ఆవిర్భవించినటువంటి మంత్రము. ఈ యొక్క లక్ష్మీ సహస్రనామ స్తోత్రం అనేటువంటిది చాలా మహిమాన్వితమైనటువంటిది, శక్తివంతమైనటువంటిది. స్కాంద పురాణంలో కూడా దీని గురించి వర్ణన అనేటువంటిది ఉంటుంది. ఇది సనత్ కుమార్ అనబడేటువంటి మహర్షి అతని యొక్క 12 మంది శిష్యులకి కూడా, ఆ 12 మంది కూడా ఋషులే, వాళ్ళందరికీ కూడా బోధించి చెప్పినటువంటి విషయం ఏమిటయ్యా అంటే, ఎవరైతే ప్రతిరోజు కూడా ఈ యొక్క లక్ష్మీ సహస్రనామ స్తోత్రాన్ని పఠిస్తారో పేదరికం కానీ, ఇబ్బంది కానీ, ఈ యొక్క ధనానికి సంబంధించినటువంటి బాధలు ఏవి కూడా వాళ్ళకి జీవితంలో వాళ్ళ దగ్గరికి దరిదాపుల్లో కూడా రావు అని కూడా చెప్పడం అనేటువంటిది జరిగింది. అయితే ఈ యొక్క ధనము మనం సంపాదించుకుని తేవటమే కాదు, అది సద్వినియోగం చేసుకోగలగాలి, మన యొక్క చేతుల్లో నిలబడాలి, డబ్బులు అనేటువంటివి మనకి కలిసి రావాలి. చాలా మంది చూడండి, లక్షాధికారులు అవ్వచ్చు, కొంచెం డబ్బులు సంపాదించేటువంటి వాళ్ళు, చక్కగా బాగా తెచ్చుకునేటువంటి వాళ్ళు అవ్వచ్చు, అయిన డబ్బులు ఉన్నప్పటికీ కూడా ఏదో ఒక కష్టాలు పడుతూ ఉంటారు, బాధలు పడుతూ ఉంటారు, ఇబ్బందులు పడుతూ ఉంటారు, మొహంలో సంతోషం ఉండదు, ఇంట్లో సంతోషం ఉండదు. అన్ని అక్కర్లేనటువంటి ఖర్చులకి గురైపోయి డబ్బులు అనేటువంటి విచ్చలవిడిగా అనవసరమైన ఖర్చులకి గురై అవ్విపోతూ ఉంటాయి అన్నమాట. కాబట్టి అటువంటి సమస్యలు, ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే ఎటువంటి ఆర్థిక పరమైనటువంటి సమస్యలైనా కూడా తీరిపోయి అఖండమైన ఐశ్వర్యం వస్తుందన్నమాట. ఇప్పుడు మొత్తం సహస్రనామ స్తోత్రం అనేటువంటిది పఠనం చేయాల్సిన అవసరం లేదు, చేస్తే మంచిదే. కానీ నేను చెప్పబోయేటువంటి మంత్రాన్ని నేను చెప్పినటువంటి విధంగా ప్రతిరోజు సాధన చేసినా కూడా మీకు అదే విధమైనటువంటి ఫలితం అనేటువంటిది ఉంటుంది. అర్థమైందా? మరి ఇది ఏ విధంగా చేయాలి? ఏదైనా కూడా లక్ష్మీదేవి కాబట్టి ఒక మంచి అమ్మవారికి సంబంధించినటువంటి ఒక శుక్రవారం నాడు ఈ యొక్క ప్రక్రియను ప్రారంభించండి. చక్కగా శుచిగా తలస్నానం చేయండి, చక్కటి బట్టలు కట్టుకోండి, మీ యొక్క పూజా మందిరంలో దగ్గరికి వెళ్ళండి. లక్ష్మీదేవి అమ్మవారి యొక్క విగ్రహం కానీ, పటం కానీ ఏదో ఒకటి ఉంటుంది కదా, ఒక 2 పుష్పాలు ఏవైనా కూడా సమర్పించండి. చక్కటి ఆసనం వేసుకోండి, ఏ రంగు అయినా కూడా పర్వాలేదు, ఆసనం వేసుకుని చక్కగా కూర్చోండి. కూర్చున్న తర్వాత దీపాలు వెలిగించండి, ధూపం వెలిగించండి. మీ దగ్గర ఉన్నటువంటి బెల్లం మొక్కో, జీడిపప్పో, పటికీ బెల్లమో ఏదో ఒకటి, ఏది ఉంటే అది నైవేద్యంగా అమ్మవారి ముందర పెట్టండి, చిన్న హారతించుకోండి, అమ్మవారికి నమస్కారం చేసుకోండి. నమస్కారం చేసుకున్న దాని తర్వాత అమ్మవారి దగ్గరే ఆ మొదటి రోజు, ప్రారంభించే మొదటి రోజు సంకల్పించుకోండి, అమ్మ నా యొక్క దారిద్ర్యం పోవటానికి, లేకపోతే నేను అప్పులు కొంతమందికి ఇచ్చున్నాను, అవి నాకు తిరిగి రావటానికి, లేదు అని అంటే కనుక నేనే అప్పుల పాలైపోయాను, నాకు అఖండమైన ఐశ్వర్యం కావాలి, లేకపోతే ఉద్యోగంలో ఇంకా కూడా మంచి అభివృద్ధి కావాలి, మంచి ధన సంపాదన కావాలి, లేకపోతే నా యొక్క వ్యాపారం అనేటువంటిది సమృద్ధిగా, సక్రమంగా, చక్కగా బాగా జరగాలి, ఇలాగ మీ యొక్క సంకల్పం ఏదైతే ఉందో అది చెప్పి, కావున ఈ యొక్క కారణము చేతను నేను నీ యొక్క మంత్ర సాధన ప్రక్రియ చేస్తున్నానమ్మా, పలానా ఇన్ని రోజులు దీక్షగా పూని నీ యొక్క మంత్ర జపం అనేటువంటిది నేను ప్రతిరోజు కూడా పలానా ఇంత సంఖ్య నేను పూర్తి చేస్తాను, నన్ను ఆశీర్వదించి నా యొక్క పని పూర్తి అయ్యేటట్లుగా చేసి నన్ను అనుగ్రహించి అఖండమైన ఐశ్వర్యాన్ని ప్రసాదించమ్మా అని చెప్పి సంకల్పించుకుని మొక్కుకోవాలన్నమాట. మొదటి రోజు ఉదాహరణకి రోజుకి 108 సార్లు చొప్పున చేస్తానమ్మా, అలా 11 రోజుల పాటు చేస్తాను అని సంకల్పించుకోవాలి. లేదు అంటే రోజుకి 1000 సార్లు చేస్తానమ్మా, అలా 21 రోజులు చేస్తాను అని సంకల్పించుకోవాలి. ఎలా లేదన్నా కూడా రోజుకి 108 కన్నా తక్కువ కాకుండా చూసుకోండి. అలాగే ఒక 11 రోజుల వరకు తక్కువ కాకుండా చూసుకోండి. దీన్ని మినహాయించి ఇంకా కూడా మీరు ఎక్కువగా మొక్కుకొని చేసుకోగలిగితే, చేసుకోవాలి అని అనుకుంటే తప్పకుండా చేసుకోవచ్చు. ఈ యొక్క జపం చేసేటువంటి సంఖ్య పెంచవచ్చు, రోజులు పెంచుకోవచ్చు, లేకపోతే తగ్గించుకోవచ్చు, ఏదైనా సరే. అంటే 21 రోజులు మొక్కుకోవచ్చు, 11 రోజుల నుంచి మొక్కుకోండి, అది అంతకన్నా కూడా తక్కువ అయితే చేయకండి. 11 రోజుల నుంచి 21 రోజులు చేస్తానో, 41 రోజులు చేస్తానో, రోజుకి పలానా ఇంత సంఖ్య నేను చేస్తానమ్మా అని చెప్పి సంకల్పించుకోండి. అయితే ఆడవాళ్ళు కూడా ఈ యొక్క ప్రక్రియని చెయ్యొచ్చు, కానీ మీకు మడి అనేటువంటిది వస్తుంది కదా, ఆ యొక్క 3 రోజులు కూడా ఈ యొక్క సాధనని చెయ్యకూడదు. మళ్ళీ 4వ రోజు స్నానం అన్నీ కూడా పూర్తయిపోయిన తర్వాత మీరు ఏ రోజు దగ్గర అయితే ఆపారో అదే రోజు మీకు స్నానం పూర్తయిపోయిన తర్వాత మీరు ఎక్కడైతే ఆపారో అక్కడి నుంచి మళ్ళీ కొనసాగించవచ్చు అన్నమాట. అర్థమైంది కదా? అయితే మంత్ర జపానికై ఏదైనా కూడా వాడచ్చు, రుద్రాక్షమాల వాడచ్చు, తులసిమాల వాడచ్చు, స్ఫటికమాల వాడచ్చు, ఏమీ లేకపోతే వేళ్లతోనైనా లెక్క పెట్టుకుని చేసుకోవచ్చు, ఇబ్బంది ఏమీ కూడా లేదు. అర్థమైంది కదా? ఇప్పుడు ఆ మంత్రం ఏమిటో తెలియజేస్తున్నాను, జాగ్రత్తగా అయితే వినండి. ఓం భోగ వైభవ సంధాత్ర్యై నమః. మళ్ళీ చెబుతున్నాను, ఓం భోగ వైభవ సంధాత్ర్యై నమః. ఇది ఆ యొక్క మంత్రము.
సర్వే జనా సుఖినో భవంతు. శివార్పణమస్తు.